వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ఒక నెల నుంచి 40 డేస్ 30 నుంచి 40 రోజుల మధ్య కాలంలో అనుకుంటా, గడిచిన రోజుల్లో 40 డేస్ అనుకుంటా, జలానికి సంబంధించిన విపత్తులు, యుద్ధాలు రాబోతున్నాయి అని చెప్పారు. సముద్రంలో యుద్ధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సైన్యం మీద దాడులు, సముద్రం మీద ఉండేటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది, జల సంబంధంగా కొంత ఇబ్బందులు వస్తాయని ఆల్రెడీ 40 డేస్ అవుతుంది ఆల్మోస్ట్. అవును. ఏంటి అసలు నిజంగా అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇంకా ఇప్పుడు ఎలా ఉండబోతోంది? ఇంకా ఎలాంటివి రాబోతున్నాయి? ఒక్కసారి దాని గురించి. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనము ముండేన్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది, అంటే మైథుని జ్యోతిష్యము అంటారు. ఓకే. ఆ మైథుని జ్యోతిష్యం కుంటే ఇదేంటంటే ఏ ప్లానెట్స్ ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయని ఉంటుంది. మనం దాన్ని ఆధారం చేసుకొని మహర్షులు అందించిన గొప్పతనం మన గొప్పతనం ఏం లేదు, 0% మనది. అక్కడ ఏంటంటే శాస్త్రంలో చెప్పింది ఏంటంటే కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవలకు కారకుడు. శని మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని మత సంబంధమైన గొడవలు వస్తాయి. అందుకే ఆ రోజు అది కూడా చెప్పడం జరిగింది, కొన్ని మత సంబంధంగా ఒక జిహాద్ అని ఇట్లాంటివి ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే శని ఈ మీనరాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాలు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా. ఇప్పుడు పర్టికులర్గా పెద్ద యుద్ధం అనేటువంటిది పక్కకు పెడితే అవతల వాళ్ళ స్థావరాలని ఈ ఇండియన్ వీళ్ళు ధ్వంసం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. భారత సంబంధించినటువంటిది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ శని రాసుల్లో ఇది ఉన్నాడో, మొన్న లాస్ట్ మనకి మంగళవారం నాడు అది జరిగింది పెహల్గాంలో. అది మంగళవారం జరిగినందుకు నేను ఒకటే చెప్తాను, హైదరాబాద్, కేరళ అండ్ సముద్ర తీరాల్లో ఉండేటువంటి వైజాగ్, ఇటు సైడ్ మనకి ఏదైతే సముద్ర తీరాలు మన ఇండియా ఉంటుందో, సముద్ర తీర ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు మరియు ఆధ్యాత్మిక కేంద్రాల్లోని జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎప్పటి వరకు అండి? 2.5 సంవత్సరాలు అంటే మొన్న ఉగాది తర్వాత. కాకపోతే ఈ 2 నెలలు కాస్త ఎక్కువగా ఉంది. ఈ 2 నెలలు ఎక్కువగా ఉంది. అంటే మే జూన్ అనుకోవచ్చా, ఏప్రిల్ మే అనుకోవచ్చా? ఏప్రిల్ మే జూన్ ఈ 2-3 నెలలు అనుకోండి. ఓకే. పర్టికులర్గా ఎక్కువగా ఉంది. అలాగే అందులో పర్టికులర్గా ఈ కుజుడు కేతువు కలిసి సింహరాశిలో సంచరించబోతున్నారు నెక్స్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది నాయకుల మీద, లీడర్స్ మీద, అది సీఎం లెవెల్ నుంచి పిఎం లెవెల్కి ఎవరికైనా కావచ్చు, వాళ్ళ మీద ఒక ఇది రాబోతుంది వెరీ క్లియర్లీ. ఓకే. అండ్ అలాగే ఈ కుజకేతువులు కలిసినప్పుడు ఏమవుతుందంటే సైన్యాన్ని కూడా కొన్ని దేశాలు కోల్పోవడం జరుగుతుంది. మన లాస్ట్ టైం మీరు 40 డేస్ బ్యాక్ వీడియోస్ కనుక తీసుకుంటే షేర్ మార్కెట్ డౌన్ అవుతుంది అని కూడా చెప్పాను, ఫ్లక్చువేట్ అవుద్దండి అని కూడా చెప్పాను, మన దానిలో కూడా చెప్పినట్టున్నాం. అది మీరు చూస్తున్నారు, ఇప్పుడు అది జరుగుతుంది. ఇంకొక మంచి విషయం కూడా ఇందులో ఉందండి. ఏమిటది అంటే ఇప్పుడు మనకి మీరు 1.5 year బ్యాక్ వీడియో కనుక తీసుకుంటే ముండేన్ ఆస్ట్రాలజీ క్యాలిక్యులేషన్స్ పరంగా కన్యారాశిలో కేతు వస్తున్నాడు. సో అందుకని భూములు ఆగిపోతాయి, భూముల యొక్క రిజిస్ట్రేషన్స్ కానీ భూముల ధరలు కానీ స్ట్రక్ అయిపోతాయని చెప్పాం. ఇప్పటికీ మీకు వీడియో ఉంటుంది యూట్యూబ్లో. అది ఎందుకంటే అదేదో మన గొప్పతనం కాదండి, సిన్సియర్లీ మనం మహర్షులు చెప్పిన గొప్ప విద్య అది. మహర్షులకే ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది, మనకు అసలు 1% కూడా రాదు. మనం ఏదో అక్కడ ఏదో తెలుసుకొని చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. కాబట్టి మహర్షుల గొప్పతనంతో ఆ కన్యారాశిలో ఎప్పుడైనా కేతు సంచారం జరిగేటప్పుడు ఇటువంటివి భూములు ఆగిపోతాయి. కానీ ఎప్పుడైతే మనకి జూన్ నుంచి కేతువు మారుతున్నాడో మళ్ళీ హైదరాబాద్ కావచ్చు, కొన్ని నగరాల్లో కావచ్చు, కొంచెం భూముల రేట్లు పెరుగుతాయి. ఓకే. ఇప్పుడు కన్యారాశి నుంచి జరిగినటువంటి కేతువు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. సింహం ఈజ్ బంగారం, రవి సైన్ ఈజ్ బంగారం. అందుకే చూడండి, ఎవరికైనా కొంతమంది అంటుంటారు చూసారు, ఏమంటే నాకు బంగారం వచ్చి వస్తుందా, వచ్చి రాదా, నాకు బంగారం మీద డబ్బులు వస్తాయి రావా, గోల్డ్ బిజినెస్ పెట్టవచ్చా అంటే సన్ను చూడాలి, సూర్య భగవానుడు ఎలా ఉన్నాడు చూడాలి. సూర్యుడు బాగుంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, బంగారం మూలంగా కలిసి వస్తుంది, బంగారం కొంటే కలిసి వస్తుంది వాళ్ళకి. సన్ ఆర్ జూపిటర్, అందులో సన్ ప్రధానం. మీరు ఒక 30-40 years ఆఫ్ దీన్ని కనుక తీసుకుంటే బంగారం రేట్లను కనుక మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇట్స్ వెరీ క్లియర్లీ ఒక కొన్ని సంవత్సరాలు 4-5 ఏళ్ళు అయితే కంప్లీట్గా తగ్గింది కూడా ఒకనొక టైంలో. అది ఎందుకు జరిగింది అంటే అప్పుడు కేతు ప్రభావం పడింది, వృషభంలో కేతు ఉన్నప్పుడు.
మరి వృషభంలో ఎందుకు కేతు ఉన్నప్పుడు అవుతుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే అది ఒక గంట సేపు చెప్పాలి మీకు క్లాస్ ఇక్కడ. ఆహా. అట్లా వృషభంలో కేతు ఎంటర్ అయితే కూడా రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు సింహంలోకి ఎంటర్ అయ్యాక కూడా అంటే జూన్ 1వ తేదీ నుంచి ఇప్పుడు 1,00,000 దాకా చేరుకున్నటువంటి బంగారం కొంచెం కంట్రోల్లోకి వస్తుంది ఓకే. కొద్దిగా. అంటే అది ఎట్లా అంటే ఫ్లక్చువేషన్గా వస్తుంది, అంటే ఒకటేసారి పెరుగుతున్నట్టు అనిపిస్తుంది తగ్గడం. ఇప్పుడు ఈ మధ్యలో కూడా అలానే జరిగింది కదా. 1,00,000 దాకా వెళ్ళిపోయింది కదండి అసలు. ఒక 2,000 తగ్గినట్టు తగ్గి మళ్ళీ సరాసరి 1,00,000 వచ్చేసింది. అవును అవును. అది అట్లాంటివి కొంచెం ఉన్నాయి బంగారం విషయంలో. తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, ఆగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అసలు జస్ట్ ఒక 6 months బ్యాక్ తీసుకుంటే 70K ఉండేది. అవును. అసలు 3 నెలల్లో 30,000 పెరగడం మరి ఘోరం కదా. ఎప్పుడు లేదనుకుంటా ఇలా. అసలు ఎప్పుడు ఒక 10,000 మహా అయితే వ్యత్యాసం ఏమో గానీ ఇంత టూ మచ్ ఎప్పుడు పెరగలేదు. ఇది ఎందుకు జరుగుతుంది అది అంటే గురువు వెరీ క్లియర్లీ వృషభంలో ఉండడం వల్ల. నేను మీకు కింద ఒక పాయింట్ చెప్పాను, వృషభంలో కేతు ఉన్నప్పుడు తగ్గిందండి అన్న. గురువు ఉంటే పెరుగుతుంది ఎప్పుడు కూడా వృషభంలో. అలాగే ఆ గురువు సింహంలోకి వచ్చినప్పుడు కూడా పెరుగుతుంది ఒక 3 years తర్వాత మళ్ళీ విపరీతంగా. 2-3 years తర్వాత 2 years తర్వాత మళ్ళీ అంటే సుమారు 2028 అంటే ఈ 1.5 year కేతు ఇక్కడ ఉంటాడుగా, సింహంలో ఉంటాడు కదా, అక్కడ స్ట్రక్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పాపం ప్లాన్ చేసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా పెరుగుతుందేమో డబ్బులను తీసుకెళ్ళి అక్కడ పెట్టే వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో అక్కడ ఆగుతుంది. భూముల రేట్లు మాత్రం పెరుగుతాయి, కొంచెం మూమెంట్ వస్తుంది. మరి విపరీతంగా ఒకటేసారి 1,00,000 కోటి అవ్వకపోయినా కొంత మూమెంట్, కొంత రిజిస్ట్రేషన్స్ అవ్వడం, అమ్మయ్య ఇక్కడ కొంచెం అమ్ముడుపోతున్నాయి అనుకోవడం. ఎందుకంటే అంటే రియల్ ఎస్టేట్ కనుక ఆగిపోతే చాలా ఆగిపోతాయి. అవునవును. రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంటుంది, 4 డబ్బులు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, చాలా అంటే చాలా ఆగిపోతుంటాయి. సో ఆ ఇది అనేటువంటిది ఉంది. అయితే నేను చెప్పేది ఒకటే, ఈ 2-3 నెలలు పర్టికులర్గా రద్దీ ప్రాంతాలకి కొంచెం ఈ టెంపుల్స్ లేకపోతే కొంచెం సముద్ర తీరాలు, ఏ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం, కొన్ని సముద్ర ప్రాంతాల్లో ఉత్తర భాగాలు ముఖ్యంగా, ఇప్పుడు హైదరాబాద్కి ఉత్తర భాగం ఎటు వస్తుందో ఆ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ ఒకసారి మంగళవారం మీకు జరిగినటువంటి సంఘటన మళ్ళీ రిపీట్ అవుతుంది, మంగళవారం మారు కోరుతుంది అంటారు. ఓకే, అందుకని ఈ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి జనాలందరూ కూడా. అది మెయిన్గా చూసుకోవాలి. ఇంకొక రెండో విషయం ఏంటంటే పర్టికులర్గా మీకు ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు మరి ఇట్లా ఉందండి ఏమిటి రెమెడీ అంటారు. అవును, 2 విషయాలమ్మా ఇక్కడ. దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి, రెండవది ఏమిటి అంటే దత్తాత్రేయుడిది, కాలభైరవుడిది. దక్షిణామూర్తి అండ్ కాలభైరవ స్తోత్రాలు కనుక చదువుకుంటే మనకి తెలియకుండా మనం ఆపద నుంచి బయటకు వచ్చేస్తాం, తెలియకుండా ఆ ప్రాంతాన్ని వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తాం. ఎందుకు అంటే మన బుద్ధి అలా అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలు శని ఎప్పుడైతే మీనరాశిలో ఉంటూ ధనస్సును చూస్తూ ఉంటాడో ఇక్కడ జరిగేటువంటి విషయాలు ఏంటంటే ఈ ఆటిజం కేసెస్ పెరుగుతాయి, బ్రెయిన్కి సంబంధించిన కేసెస్ ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ గురువు, జూపిటర్. మనం అందుకే గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, మనం ఆ గురువారం చెప్పుకున్నాం, ముందు చెప్పుకున్నాం గుర్తుంది, 1 month బ్యాక్. ఈ పీఠాధిపతులు కొంచెం పెద్దవాళ్ళకి ముప్పు ఉందండి, ఇబ్బంది ఉందండి అని చెప్పాను. అలాగే CM-PM లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కేతు సింహరాశిలోకి వెళ్తున్నందుకు కొంచెం ఆ స్థాయిలో ఉండే వాళ్ళకి కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. ఉగాది పంచాంగ శ్రవణం సమయంలో మాట్లాడుకున్నాం ఇవి. ఈ జల ప్రళయాలు వస్తాయి, కొంచెం ఈ నేవీ వాళ్ళ మీద ఇవన్నీ ఉన్నాయని చెప్పుకున్నాం. అందుకని నేను చెప్పేది ఒకటే, అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రం కనుక చేసుకుంటే శని యొక్క మీనరాశి మీద ఉండే శని ప్రభావం తగ్గుతుంది. ఈ కోర్ట్లు లా ఇదంతా కూడా గురువే, దాని మీద శని ప్రభావం ఉన్నందుకు అసలు ఒకటి ఊహిస్తే ఒకటి జరుగుతూ ఉంటుంది తీర్పు. అంటే అసలు అయ్యో ఏంటి తీర్పు ఇలా ఇచ్చింది ఆ కోర్టు, మనం అంచనా వేయనటువంటిది, ఊహకు అందనటువంటి తీర్పులు వస్తూ ఉంటాయి పర్టికులర్గా. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా పర్టికులర్గా ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఈ నరమేధ సంబంధంగా ఉండేటువంటివన్నీ కూడా ఒక 2.5 సంవత్సరాల్లో, అందులో ముఖ్యంగా ఈ 2-3 నెలలు ఎక్కువ ఉన్నాయి. ఎంతైనా సరే ఈ 2.5 years కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మత సంబంధమైనటువంటివి ఎక్కువగా ఉంటుంటాయి. సో గవర్నమెంట్ కూడా ఎక్కడెక్కడైతే ఇలాంటిది ఉంది అనే దగ్గర కొంచెం సెక్యూరిటీ పెంచడం ఇట్లాంటివి ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే దాని ప్రభావం అనేటువంటిది ఇంకో రకంగా. ఎందుకంటే మనం చూసాం ఎంతమంది అసలు. అందులో మరొక నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంత ఘోరమైన విషయం జరుగుతాయి కింద కొంతమంది కామెంట్లు పిచ్చి పిచ్చిగా పెట్టడం. ఎంత బాధ వేసిందంటే పాపం ఒక స్త్రీమూర్తి భర్త చనిపోయాడు కూర్చొని ఉంటే ఆమె
నెక్స్ట్ టెర్రరిస్టులు కలిపి భర్తను చంపేసాను పెట్టాడు. కదా ఎంత ఘోరమైన ఎట్లా వస్తాయో అసలు ఇలాంటి ఆలోచనలు అర్థం కాదు. అసలు ఏంటో అర్థం కాదు. ఉమ్, ఇప్పుడు పెడతాడు ఎలక్షన్స్ వచ్చాయేమో ఇంకా రాలేదు కదా అని పెడతాడు. సంబంధం లేకుండా. పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఏమిటి జనాలు ఇట్లా తయారవుతున్నారు బాబు అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ క్షణిక ఆనందం కోసం ఆ, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు చూసారు అనుకోండి, వాళ్ళకి ఎంత బాధేస్తుంది అసలు. అవును. ఆ అమ్మాయి ఆ మెసేజ్ చూస్తే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. మనకే ఇంత బాధ పైశాచిక ఆనందం. పైశాచిక ఆనందం. నిజంగా అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ సమాజం అసలు బాగుపడుతుందని అనుకోలేము. అంటే ఎట్లా అంటే ఇండియాలో ఉంటూ పాక్ ప్రేమికులు ఉన్నారు, ఆ, ఆ. పాకిస్తాన్ ప్రేమిస్తుంటారు. అదొక విచిత్రమైన ధోరణి. అదే. మొత్తానికైతే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటే మీరు చెప్పినట్టుగా దక్షిణామూర్తి స్తోత్రము కాలభైరవ అష్టకమా చేసుకుంటే కొంచెం ఫలితం ఉంటుంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకున్నా సరిపోతుంది. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి